ఓకే సార్. శంకర్, అందరికీ నమస్కారం. పద్మశాలి సేవా సమాజం తరఫున మారేడుపల్లిలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ హాస్టల్ కానీ, కళ్యాణ మంటపం కానీ, ఇతర సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలుసు. మరి గతంలో నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మంటపం మరి అనేక సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని ఈరోజు పూర్తిగా ఆధునికమైనటువంటి విధానాలతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఈ కళ్యాణ మంటపం చాలా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గతంలో ఉపయోగించారు. మళ్ళీ దీన్ని ఏసీ చేయడము, ఆధునీకరించి ఈరోజు పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, పద్మశాలి సేవా సమాజం తరఫున వృద్ధాప్య భవనాలు కానీ, విద్యార్థులకు హాస్టల్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, మరి ఉపాధి శిక్షణ కేంద్రాలు కానీ, మరి అనేక రకాలుగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, మరి భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా కూడా ఈ యొక్క సమాజం తరఫున ముందుకొచ్చి స్వచ్ఛంద సేవ చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా అన్ని సామాజిక వర్గాలను కూడా కోరేది ఒకటి, మన సామాజిక వర్గాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ఆయా సామాజిక సంస్థలు, సామాజిక వర్గాలు కూడా ముందుకొచ్చి తమ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, మన ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ చేయూతను అందించే విషయంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పద్మశాలి సేవా సమాజం చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ యొక్క కళ్యాణ పునర్నిర్మాణానికి సహాయపడినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.